శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, జూన్ నెలలో మీ రాశికి కలిసి వచ్చే తేదీలేంటో కలిసి రాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి జూన్ నెలలో అన్ని విధాలుగా బాగుంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే అప్పుడప్పుడు మాత్రం ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోవటం మంచిది. ఖర్చులు నియంత్రణలో ఉంచుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు పోగొట్టుకునే అవకాశం జూన్ నెలలో కనిపిస్తుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు మీ సెల్ ఫోన్ భద్రత పట్ల జూన్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ సెల్ ఫోన్ పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సోదరులతో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మీ తెలివితేటలతో వాక్చాతుర్యంతో ఆ తగాదాలన్నీ పరిష్కరింపజేసుకోగలుగుతారు. అలాగే మిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా స్పెక్యులేషన్ రంగంలో స్వల్ప లాభాలే కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచించి అడుగులు వేయటం మంచిది. అలాగే సంఘంలో కొంతమందితో జూన్ నెలలో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఆ విరోధాల గురించి ఎక్కువ ఆలోచించకుండా వాటి గురించి మర్చిపోయి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి మీకు ఇవ్వాల్సిన గౌరవము విలువ ఎదుటి వాళ్ళు ఇవ్వటం అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. అటువంటప్పుడు కూడా మౌనంగా చిరునవ్వుతో ముందడుగు వేయండి. వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని మళ్ళీ మిమ్మల్ని గౌరవించే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. ధనుసు రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణించే అవకాశం ఉంది. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడి ప్రయత్నిస్తేనే కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళితే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ధనుసు రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చే తేదీలు 5, 8, 15, 17, 22, 26 ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. అలాగే కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు 3, 10, 12, 20, 24, 29. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ఉంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం చాలా వరకు సమస్యలు ఇస్తుంది. అర్ధాష్టమ రాహుదోష నివారణకి ఈ నెలలో ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో దుర్గాదేవి ఆలయంలో 4 నిమ్మదీపాలు వెలిగిస్తూ ఉండండి. అలాగే ఈ నెలలో వచ్చే ఆదివారాలు శివుడికి తేనె చెరకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. ఆ దోషం తొలగిపోయి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచం చాంటింగ్ వినే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే ధనుసు రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.